ఓం నమో వెంకటేశాయ. జూలై 13, 2025 ఈరోజు ఆఫ్లైన్లో ఇచ్చే అంటే తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్లో ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ గురించి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. రేపటి దర్శనం కోసం అంటే 14వ తేదీ దర్శనం కోసం ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ 14,000 టోకన్స్ వదిలారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ఈ టోకన్స్ అనేది రిలీజ్ చేశారండి. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. మరియు డీడీ టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్ ఇవి కాలినడకన వెళ్ళే వరకు మాత్రమే. ఇవి కూడా రేపటి దర్శనం కోసం టోటల్గా 3,000 టోకన్స్ వదిలారు. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. మీరు ఈ టోకన్స్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి. అది ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ కాపీ అయినా పర్లేదు. కానీ మీరు ఎలా ఉన్నారో ఆధార్ కార్డులో కూడా ప్రజెంట్ అలానే ఉండాలి. మీరు ప్రజెంట్ ఇలా ఉండి పాస్ట్ది అంటే చిన్నప్పుడు ఫోటో పెడితే మీకు టోకన్ అనేది ఇవ్వరండి. అలానే 12 ఇయర్స్ బిలో వాళ్ళకైతే ఏ టోకన్ అవసరం లేదు, కొండపైకి డైరెక్ట్గా పంపిస్తారు. మీ ఎంతమంది ఉన్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వస్తారో అంతమంది మీరు ఆధార్ కార్డ్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. టోకన్ అనేది త్వరగా ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు నిన్నటి నుండి. సో అందుకని మీరు క్యూ లైన్లోకి మధ్యాహ్నం 12 గంటల నుండి క్యూ లైన్లో ఉండి మీకు టోకన్ అనేది త్వరగా లభిస్తుంది. టోకన్స్ అనేది త్వరగా అయిపోతున్నాయి. ఈరోజు 5:30 లోపల అయిపోయాయి. ఈ టోకన్స్ ఎక్కడ ఇస్తున్నారంటే భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం ఈ 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ 2 లభిస్తాయి. కానీ సపరేట్ లైన్స్ ఉంటాయి. మీరు తెలుసుకొని వెళ్ళాలి ఎక్కడ ఇస్తున్నారు ఈ డీడీ టోకన్స్, ఎక్కడ ఇస్తున్నారు ఎస్ఎస్టీ టోకన్స్ అనేది తెలుసుకొని మీరు క్యూ లైన్లో నిలబడితే మీ టోకన్స్ అనేది లభిస్తాయి. ఈ శ్రీనివాసంలో మాత్రం భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే అలిపిరి స్టెప్స్ మార్గాన అలిపిరి బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీరు టోకన్స్ అనేది తీసుకోవచ్చు. శ్రీనివాసం బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడైతే ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. ఈ విష్ణు నివాసం అయితే రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ కూడా ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారండి. అండ్ మళ్ళీ కింద వెబ్సైట్ కనిపిస్తుంది కదా tirumala.org, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రైట్ సైడ్లో చూస్తే మీ చిన్న అక్షరాలతో స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అనేటివి చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది. అక్కడ డేట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అలానే టోకన్స్ ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని అయిపోతున్నాయి కూడా పూర్తిగా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు తెలుసుకొని చూసుకొని రావచ్చు. అలానే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఏమైనా టికెట్స్ కూడా వదిలినా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. 300 రూపీస్ టోకన్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అలానే 300 రూపీస్ టోకన్స్ బుక్ చేసుకున్నప్పుడు అలానే ఆఫ్టర్నూన్ కూడా మీకు అకామిడేషన్ కోటా కూడా వదులుతారు. మీరు చూసుకొని మీరు బుక్ చేసుకోండి. ఆ తర్వాత సేవా టికెట్స్, మళ్ళీ అంగ ప్రదక్షిణ టోకన్స్ ప్రతి ఒక్కటి ఇందులోనే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లోకల్స్ వాళ్ళకు కూడా సపరేట్గా ఉంటాయి కదా అంగ ప్రదక్షిణ టోకన్స్, డిప్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. మీరు తెలుసుకోవచ్చు. అలానే నిన్నటి రోజున 12వ తేదీ స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది చూద్దాం. 92,221 మంది స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నారు భక్తులు. 42,280 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,51,00,000 రూపాయలు హుండీలు స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి. అలానే కొండ మీద నిన్నటి రోజున ఎంత సమయం పడింది దర్శనానికి? భక్తుల రద్దీ రాను రాను పెరిగిపోతున్నారు. దర్శనం సమయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మీరు తెలుసుకొని వచ్చి మీరు టోకన్ తీసుకోవాలన్నప్పుడు ఒక రోజు ముందే వస్తే టైం స్పెండ్ చేస్తే మీకు టోకన్ అనేది లభిస్తుంది. ఆ టోకన్ కూడా మరుసటి రోజుకు మాత్రమే ఇస్తారండి. ఏ రోజుకి ఆ రోజు టోకన్స్ అయితే ఏమీ లేవు. మీరు తెలుసుకొని రావాలి. మీరు మార్నింగ్ తిరుపతికి వస్తే ఆఫ్టర్నూన్ మీరు క్యూ లైన్లో నిలబడితే ఈవినింగ్ లోపల మీకు టోకన్ అనేది లభిస్తుంది. మళ్ళీ దర్శనం టైమింగ్స్కి వస్తే నిన్నటి రోజున నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి ఎస్ఎస్టీ టోకన్ తీసుకోకుండా సుమారుగా నిన్నటి రోజున 24 గంటల సమయం పడింది. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి 4 నుండి 6 గంటల సమయం పడింది. డీడీ టోకన్ అంటే దివ్య దర్శనం టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి 4 నుండి 6 గంటల సమయం పడింది. ఈ 300 రూపాయల దర్శనం అయితే సుమారుగా నిన్నటి రోజున 3 నుండి 4 గంటల సమయం పడిందండి. ఎస్ఎస్టీ టోకన్కి డీడీ టోకన్కి ఏ తేడా లేదు. డీడీ టోకన్ అయితే మీరు ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. ఎక్కడ అంటే శ్రీవారి మెట్టు దగ్గర 1200వ మెట్టు దగ్గర మీ స్కాన్ అనేది చేయించుకోవాలి. ఎస్ఎస్టీ టోకన్కి ఏ స్కానింగ్ అవసరం లేదు. అలిపిరి స్టెప్స్ మార్గాన శ్రీవారి మెట్టు మార్గాన ఏ టోకన్స్ అనేది ఇవ్వటం లేదు. ఆ టోకన్స్ అనేటివి ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఇస్తున్నారు. ఆ కౌంటర్స్ అనేటివి ఇప్పుడు అన్నీ షిఫ్ట్ చేసేసారండి ఇక్కడికి. అలిపిరి స్టెప్స్ మార్గాన
పోతే మీకు ఆధార్ కార్డ్ చూపించాక ముందు ఇస్తున్నారు, ఇప్పుడైతే ఏమి ఇవ్వడం లేదు. శ్రీవారిమెట్టు దగ్గర ముందు కూడా ఇస్తున్నారు. ఆ కౌంటర్స్ అనేటివి ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తున్నారు. శ్రీవారిమెట్టు ఎక్కాలనుకుంటే డీడీ టోకన్స్ తీసుకొని వెళ్ళండి. డీడీ తీసుకుంటే మీరు ఖచ్చితంగా శ్రీవారిమెట్టు మాత్రమే ఎక్కాలి. మీరు ఏమైనా స్టెప్స్ ఎక్కాలనుకుంటే అనే ప్లాన్ ఉంటే, అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 9:30 ప్లాన్ చేసుకోండి. శ్రీవారిమెట్టు మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 మాత్రమే ప్లాన్ చేసుకోండి. అలానే 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ని కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేస్తారు. దాని తర్వాత అయితే అసలు అలో చేయడం లేదు. ఈ టైమింగ్స్ ఎందుకు పెట్టారంటే టీటీడీ వాళ్ళు చిరుత పిల్లలు ఎక్కువ తిరుగుతున్నాయి, కొండ మీద స్టెప్స్ మార్గాన కూడా ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య. సో అందుకనే టైమింగ్స్ అనేది పెట్టారండి. ఈ లోపల మీరు తెలుసుకొని ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక ప్లాన్ అనేది వస్తుంది, ఒక ఐడియా అనేది వస్తుంది, మీరు తెలుసుకొని రావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.